సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. మీరు డిస్టిలరీస్ దగ్గర మొదలు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారు, వాటి సంగతి ఏమిటి? అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది. ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ని, హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ని ఎందుకు ప్రోత్సహించారు, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ జరుగుతుంది, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు వెళ్ళి లిక్కర్ విషయంలో ఎందుకు మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలౌ చేశారు? డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కోసం కాకపోతే మీరు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అనుమతించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఇలా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చాలా పైపైన మాట్లాడతారు. తనకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ, ఏది కన్వీనియంట్గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ నుంచి ప్రజలు సూటిగా సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఎప్పుడూ దానిల గురించి మాట్లాడు. ఏ విషయంలోనైనా ఋషికొండను ఎందుకు గొరిగారు, 100 సంవత్సరాల నుంచి బంగారం లాంటి కొండను ఎందుకు గొరిగారు అంటే ఇప్పటి వరకు దాని మీద సమాధానం లేదు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు మీరు 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు, ఎందుకు పూర్తి చేయలేదు అంటే దాని గురించి ఎప్పుడు సమాధానం చెప్పరు. ఏ విషయమైనా సూటిగా సమాధానం చెప్పరు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంత రక్తపు మడుగులు, అంత నరికి అక్కడ ఓ మనిషి పడుంటే సాక్షి దాన్ని హార్ట్ అటాక్ ఎందుకు చెప్పిందో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పరు. అలా సమాధానం చెప్పాల్సిన పాయింట్ను అవాయిడ్ చేసి చుట్టూతా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు సమాధానాలు కోరుకుంటున్న జనాలు రెండే విషయాల మీద మీరు సమాధానం చెప్పాల్సిన పాయింట్లు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అమ్మారు, డిజిటల్ పద్ధతుల్లో ఎందుకు, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, సమాధానం చెప్పండి. ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాదని లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఎందుకు మీరు అనుమతి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.